సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన న్యూడిల్స్ను తిన్న 9 మంది కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన చైనాలోని హిలాంగ్జియాంగ్లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలకు వెళ్తే చైనా హిలాంగ్జియాంగ్ నార్త్ ఈస్టర్న్ ప్రావిన్స్లోని జీసే నగరానికి చెందిన ఒక కుటుంబం కొద్ది రోజుల క్రితం దాదాపు 1 సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన సుఅన్ టాంగ్జీ నూడిల్స్తో తయారు చేసిన వంటకాన్ని తిన్నారు. దీంతో కుటుంబంలోని 9 మందికి అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్ 10వ తేదీన 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ సోమవారం మరో మహిళ మృతి చెందింది. అదే కుటుంబానికి చెందిన 3 పిల్లలు సదరు వంటకం రుచి నచ్చక దాన్ని తినడం మానేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై హిలాంగ్జియాంగ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్కు చెందిన ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గావో పి మాట్లాడుతూ బ్యాంక్రెక్ అనే విషం కారణంగానే వారు మృత్యువాత పడ్డారని తెలిపారు. చెడిపోయిన పదార్థాలలో అది ఎక్కువగా ఉంటుందని, అందుకే ఇండోనేషియన్ సంప్రదాయ వంటకం టెంపే బాంక్రెక్ను నిషేధించారని తెలిపారు.